ఒకవేళ భూమిని వేరే గ్రహం లేదా కుజుడి కంటే పెద్ద గ్రహం ఢీకొంటే అసలు ఏం జరుగుతుంది? ఈ విషయం అసలు ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది కదా. ఈ విషయం గురించి మనం సైన్స్ పరంగా ఈరోజు మాట్లాడుకుందాం. ఆ ప్రళయం ఎలా ఉంటుందంటే, ఆ గ్రహం భూమికి దగ్గర అవుతున్న కొద్దీ గురుత్వాకర్షణ శక్తి పెరిగి భూమిపైన భారీ మార్పులు వస్తాయి. సముద్రాల్లో కిలోమీటర్ల ఎత్తున సునామీలు సంభవిస్తాయి. భూమి మీద ఉన్న అగ్ని పర్వతాలన్నీ ఒక్కసారిగా పేలిపోతాయి. ఆకాశం మొత్తం ఎరుపు రంగులో మారుతుంది. రెండు గ్రహాలు ఒకదానితో మరొకటి తాకగానే 10 నుండి 20 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఆ గ్రహం వల్ల భూమిపై పైపొర మొత్తం కాలిపోతుంది. ఆ తాకిడికి వెలువడే ఆ శక్తి కొన్ని లక్షల అణుబాంబుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఘన రూపంలో ఉన్న భూమి ఒకే నిమిషంలో ద్రవ రూపంలో మారుతుంది. ఢీకొన్న తీవ్రతకు భూమిలోని కొంత భాగం ముక్కల రూపంలో అంతరిక్షంలోకి విసిరేయబడుతుంది. మరికొన్ని సెకండ్లలో ఆ ముక్కలన్నీ కలిసి భూమి చుట్టూ రింగ్లా ఏర్పడతాయి. శనిగ్రహం చుట్టూ ఉన్నట్లు. ఈ ప్రక్రియలో భూమి తన ఆకారాన్ని కోల్పోతుంది. మనుషులు, చెట్లు, భూమి ఏమీ మిగలవు. సముద్రాలు ఆవిరైపోతాయి. వాతావరణం మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయి భూమి మీదకు సూర్యకాంతి కొన్ని వందల ఏళ్ల వరకు చేరదు. ఒకవేళ భూమి పూర్తిగా ముక్కలు కాకుండా మిగిలితే అది మళ్ళీ చల్లబడడానికి కొన్ని మిలియన్ల ఏళ్ల సంవత్సరాలు పడుతుంది. ఈ రోజు మనం చూస్తున్న చంద్రుడు కూడా భూమిలో భాగమే. సుమారు 4.5 బిలియన్ల ఏళ్ల క్రితం థియా అనే గ్రహం భూమిని ఢీకొట్టిందంట. ఆ తాకిడి వల్ల వచ్చిన ముక్కలతోనే మన చంద్రుడు ఏర్పడ్డాడని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.